చాలామంది చాతుబడులకి నెయిల్స్ కానీ, జుట్టు కానీ లేదా ఆ వ్యక్తి వాడిన వస్తువుల్ని వాడతారు కదా! దాని ఎనకాల ఏదన్నా కారణం ఉందా అని? తప్పకుండా అండి. ఎందుకంటే ఉంటుంది కారణం. ఎందుకు వాడతారు అంటే చాలామందికి చెప్పంగానే ఫస్ట్ థింగ్ అయితే మనము చేతబడి గురించి మాట్లాడుతున్నాము, ఉంటుంది అన్నారు అనంగానే చాలామంది రియాక్షన్ ఓహ్! ఐ థాట్ షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. అంటే చాలా చదువుకున్న వాళ్ళేమో అనుకున్నాను. ఇవన్నీ నమ్ముతున్నారేంటి అని అనే వాళ్ళకు నేను ఒకటి అడుగుతానండి. అంటే మీకు కరెంట్ క్వశ్చన్ వేస్తున్నాను నేను. ఇండియాలో కాకుండా ఎన్నో విదేశాల్లో కూడా పారానార్మల్ యాక్టివిటీస్ చదువుకునే వాళ్ళు, దాని ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు, యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎంతోమంది వెల్ ఎడ్యుకేటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఎందుకు? సో ఎడ్యుకేషన్ డజంట్ మీన్ దీస్ థింగ్స్ డజంట్ ఎగ్జిస్ట్. ఇవన్నీ ఉన్నాయి, అది అనుభూతి చెందితేనే మనకు అర్థం అనేది అవుతుంది. సో గోర్లు యూజ్ చేస్తారు, జుట్టు యూజ్ చేస్తారు, జుట్టులో ఏముంది, జుట్టు మీద ఏం చేస్తారు అనుకుంటారు. బట్ లెట్ మీ టెల్ యూ టు ద సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్, సీరియస్లీ వాంట్ యూజ్ ఇట్. ఎందుకంటే మా గురుగారు అంటారు, సమత రామదాస్ జీ అంటారు, ఎడ్యుకేటెడ్ ఫూల్స్. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఇంత కూడా తెలియదా? ఇప్పుడు అట్లీస్ట్ కొంతమంది కానీ ఇప్పుడు తెలిసి ఉండొచ్చు దట్ ఇఫ్ యూ వాంట్ టు నో యువర్ ఫాదర్, మీ జీన్స్ మీరు తెలుసుకోవాలి అంటే మీ జుట్టు బట్టి, మీ పేరెంట్స్ జుట్టు బట్టి మీరు తెలుసుకోవచ్చు దట్ నేను వాళ్ళ కొడుకునేనా కాదా, నేను వాళ్ళకి పుట్టానా కాదా అన్నది మనకు హెయిర్ ద్వారా కూడా తెలుస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కనుక మీరు చూసారు అంటే ఎవరిదైనా జుట్టు పడింది అనుకోండి, అక్కడ ద పర్సన్ హూ డిడ్ క్రైమ్ జుట్టు బట్టి కూడా మనిషిని పట్టుకోవచ్చు. అవును. సో అక్కడ దాకా మన సైన్స్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది సైన్స్. బట్ ఎంతో పూర్వకాలంలో మన వేదాల్లో ఏమిచ్చారు అంటే మన జుట్టు అంటే మామూలు జుట్టు కాదు, మన జుట్టులో కూడా మన ఆరా అనేది ఉంటుంది. వాట్ ఈస్ డిఎన్ఏ, జీన్స్ ఖచ్చితంగా అందరి జుట్టు సమానం కాదు. అలాగే మన రక్తము, మన గోర్లు, ఇవన్నీ బట్టి కూడా అంటే హూ ఆర్ యూ ఎగ్జాక్ట్లీ పర్సన్ ఎవరు అన్నది మనము గోర్ల ద్వారా తెలుసుకోవచ్చు, జుట్టు ద్వారా తెలుసుకోవచ్చు, మన స్వెట్ ద్వారా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఎవరి దగ్గరైనా దొంగతనం జరిగిందనుకోండి, డాగ్స్ తీసుకొస్తారు కదా, వై? ఎప్పుడన్నా మీరు చూసారా అసలు? అరే తిని చేయలేదు కానీ తిని సెన్స్ చేసి డాగ్ ఇదని చెప్తుంది. ఒక్క డాగ్ అట్ ఏ టైం 10,000 స్మెల్స్ చూసినా కూడా ఇది గుర్తుపట్టు అంటే అది గుర్తుపడుతుంది. సో ఇది మన పూర్వం శాస్త్రాల్లో ఉంది దట్ మన అందరం సమానం కాదు. ఏదైతే ఇప్పుడు అంటారు కదా అందరం సమానము, అందరం సమానం కాదు. ఒక్క తల్లికి పుట్టిన పిల్లల్లో కూడా అందరి స్వెట్ వేరేగా ఉంటుంది, అందరి బాడీ ఆర్డర్ వేరేగా, స్మెల్ వేరేగా ఉంటుంది, మన జుట్టు వేరే, మన స్కిన్ కూడా వేరే. స్కిన్ బట్టి కూడా అసలు ఈ మనిషి ఎవరని తెలుసుకోవచ్చు. తర్వాత ఇది ఇంకా చేతబడి ఇంకా భయంకరంగా ఏదైతే చేస్తారో అది పురుషుల వీర్యం మీద చేస్తారు, లేదంటే ఉమెన్ పీరియడ్ బ్లడ్ మీద కూడా చేసేది చాలా భయంకరంగా ఉంటుంది. లేదంటే మనం వాడిన బట్టలు దీని మీద కూడా చేతబడి చేస్తారు. తర్వాత తిన్నది ఎంగిలి దాని మీద చేస్తారు, మన ఎంగిలి మీద కూడా మిగిలేసిన ఫుడ్. సో ఇవన్నీ అంటే మనము ఎందుకు చేస్తారు అంటే అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు క్రైమ్ చేస్తారు కదండి, ఇప్పుడు క్రైమ్ ఎవరైనా చంపాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఫోటో చూపించి ఈ బిల్డింగ్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఈ మనిషిని చంపాలి అని ఫోటో చూపిస్తాం మనము. సో ఇప్పుడు ఒక మనిషి మీద నేను ఒక ఎంటిటీ పంపించాలి, సో మీ మీదే పంపించాలని ఎలా అర్థమవుతుంది? దయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఏవైతే ఉంటాయో అంటే ఆ ఎంటిటీస్ ఏదైతే ఉంటాయో అవి మనిషిని గుర్తుపట్టేది వాళ్ళ స్మెల్తో. ఈ అన్నిట్లో మన స్మెల్ ఉంటుంది, మన ఏమంటారు మన ఐడెంటిఫికేషన్ సైన్స్ అనేది దీంట్లో ఉంటాయి. కాబట్టి మన జుట్టు మన ఇవన్నీ అక్కడ పెట్టేసామంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ పంపించడం అనమాట, ఈ వ్యక్తి మీద చేయాలి. బై మిస్టేక్ మీరు వేరే వాళ్ళ బ్లడ్ తీసుకొచ్చారనుకోండి, వేరే వాళ్ళ వస్తువులు తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ మీద జరుగుతుంది. బికాస్ వాళ్ళకు మీరెవరో తెలియదు, ఈ స్మెల్ ఎవరిదో, నన్ను వాళ్ళ మీద పంపించారు, నేను వాళ్ళ మీద వెళ్ళిపోతాను. సో దిస్ ఈజ్ ద సైన్స్ అండ్ టెక్నిక్ బిహైండ్ ఇట్. ఎందుకంటే ఈ దయ్యాలు, భూతాలు ఏదైతే ఉంటాయో ఈ పంచతత్వాలు చూడండి, అగ్ని, వాయు, తేజము, ఇవన్నీ చూస్తే వాళ్ళకు అగ్ని అంటే భయము, అగ్ని దగ్గర వాళ్ళు రారు. వాళ్ళు వచ్చేది మెయిన్ గాలి, తర్వాత నీరు, తర్వాత అగ్ని, వాయు, జలము, దీని దగ్గరికి వస్తాయి అన్నమాట. సో ఇవి బ్యాడ్ స్మెల్ ఇవన్నీ దానికి అట్రాక్ట్ అవుతాయి, అక్కడే ఉంటాయి అన్నమాట ఆ ఎంటిటీస్. సో వాళ్ళకు మనం పని చెప్పాలి అంటే వాళ్ళకి ఏది కావాలో ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి కదా, సో అవే ఇచ్చి పంపుతారు. సో కాబట్టి దీని మీద చేస్తారన్నమాట. ఈ కాకుండా ఇంకేమైనా మనకు సంబంధించిన వస్తువులపైన ఏమన్నా జరుగుతాయండి? అదే మనం ఏదైనా అండ్ మెటల్ కూడా. అందుకోసం పూర్వకాలం మనము వుడ్డంది వాడేవాళ్ళం చూడండి,
వుడన్లో ఆ ఆరా అనేది ఉండదు. అదే మెటల్ అనుకోండి, మెటల్ వాడకూడదు ఇంట్లో. ఇప్పుడు మంచాలు, చైర్స్ ఇవన్నీ చాలామంది మెటల్వి వాడతారు ఇప్పుడు. అలాగ వుడన్వి ఉండాలి. వుడన్ అది క్యారీ చేయదన్నమాట. సో మెటల్ అని చెప్పాలి అంటే మన గోల్డ్ కూడా. అంటే చాలా మందికి ఇది కూడా అలవాటు ఉంటుంది, చనిపోయిన ఆ శవం మీద నుంచి గోల్డ్ తీసేయడము, అవి వాడకూడదు. ఎందుకు అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఒక పర్సన్ ఇది నాది, నాకు వద్దు, ఇంకా నువ్వు తీసేసుకో అని ఇస్తే కానీ మనం అట్లాంటి వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ తీసుకోకూడదు. ఇప్పుడు ప్రసంగం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, చాలా వరకు చనిపోయిన వాళ్ళ వస్తువులు ఏమైతే ఉంటాయి అవి ఎలా యూటిలైజ్ చేయాలి, లేదా దాన్ని డిస్కార్డ్ ఎలా చేయాలి? అసలు అయితే వాడకూడదండి. మళ్ళీ అవి ఎవరికన్నా ఇచ్చేసేయాలి. మోస్ట్లీ చాలామంది పని వాళ్ళు ఒకటి ఇప్పుడు మంచిగా ఉన్నాయంటే ఇచ్చేయచ్చు. వాళ్ళు వాడినవి చాలా ఉన్నాయంటే ఐ వుడ్ రికమెండ్ కాల్చేసేయండి దాన్ని. కాల్చడం చాలా మంచిది. చాలామంది ఏమంటారంటే ఎందుకు కాల్చేయడము, ఇచ్చేయండి, పేదవాళ్ళు ఉంటారు కదా అంటారు. బట్ అట్లీస్ట్ తెలిసిన వాళ్ళకన్నా ఇవ్వకూడదు. ఎవరికన్నా సంబంధం లేదు అట్లా ఇచ్చారు ఎందుకని ఆ ప్రాసెస్ ఎందుకు అలా ఉంటుంది? ఎందుకంటే దాంట్లో వాళ్ళ ఏమంటారు, వాళ్ళ మనసు అనేది ఉంటుంది ఖచ్చితంగా అక్కడ. వీ కెన్ సెన్స్ దేర్ బీయింగ్. అందుకోసం చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ వస్తువులన్నీ తీసేసేయాలి. అంటే మనం మనిషిలాగా ఉండడండి. మనిషి అంటే ఇప్పుడు చాలా మంది చూడండి, పాతకాలం మేము 50 years నుంచి ఇంట్లో ఉంటున్నాము అంటే ఇల్లు అమ్మేద్దాం అనగానే చాలా మంది ఏడుస్తారు, చాలా బాధపడతారు. ఎందుకంటే దే హ్యావ్ సమ్ కనెక్షన్. అలాగే వస్తువులు కూడా, ఇది మా అమ్మ ఇచ్చింది, ఇది నేను కుట్టింది, ఒక బట్ట అన్నా కానివ్వండి, ఇది నేను కుట్టుకున్నది, మా అమ్మ నాకు ఇచ్చారు ఇది, సో నేను అది ఇవ్వలేను. సో అట్లా వాళ్ళ మనసు దాని మీద ఉంది కాబట్టి ఆ ఎనర్జీస్ దాంట్లో వాళ్ళవి ఉంటాయి. ఇట్స్ ఆబ్వియస్ కదా. ఇప్పుడు నాకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఎవరైనా దాన్ని వాడుతూ ఉంటే నాకు డెఫినెట్ గా మోస్ట్లీ నచ్చదు, అది అట్లా అవుతుంది. అందుకోసం వేరే వాళ్ళ వస్తువులు వాడడము, బట్టలు వేసుకోవడము, మెటల్స్, వేరే వాళ్ళ జ్యువెలరీ కూడా వేసుకోకూడదు అంటారు. అన్లెస్ అంటిల్ దే అగ్రీ, వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదు అట్లా వేరే వాళ్ళ బట్టలు ధరించడం కానీ వేరే వాళ్ళ జ్యువెలరీ వేసుకోవడం అలాంటివి కూడా చేయకూడదు. వాళ్ళు వేసుకో అని ఇచ్చినప్పుడు కాకుండా మిగతా టైంలో అడిగి తీసుకుంటారు. వాళ్ళకి అది ఉంటుంది వాళ్ళది. యూజువల్లీ ఇప్పుడు ఫ్రెండ్స్ క్లోత్స్ ఎక్స్చేంజ్ చేస్తారు, చేయకూడదు. ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళలో ఇంకా వాళ్ళ ఆరా అనేది డెవలప్ కాదు. సో వాళ్ళు మారుస్తే ఓకే. బట్ అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా మెచ్యూర్ అయ్యారు అంటే వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేసింది. సో అట్లాంటివి అప్పుడు మీరు మార్చకూడదు. చిన్నపిల్లల మీద కూడా చేతబడులు చేయటం ఇట్లాంటివి జరుగుతాయండి? చాలా చేస్తారండి. మెయిన్ థింగ్ చేతబడి జరిగింది చెయ్యాలి ఎక్కడ అంటే ఎమోషనల్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఈజీగా భయపడిపోతారు. చిన్నపిల్లలకి ఈజీగా అంటే అటాక్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు, చాలా భయంగా ఉంటారు, మనసు వీక్గా ఉంటుంది. సో ఎక్కడైతే మనసు వీక్ ఉందో అక్కడే ఇట్లాంటి ఎంటిటీస్ పంపడం చాలా ఈజీ. సో పిల్లల మీద పంపడం చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుందా, మగవాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుందా? 90% ఆడవాళ్ళ మీద జరుగుతుంది. మ్యారీడ్ కానివ్వండి, అన్మ్యారీడ్ కానివ్వండి, ఆడవాళ్ళ మీద ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఎంత అయితే ఎమోషనల్ ఈక్యూ ఎక్కువ ఉంటుందో ఆడవాళ్ళలో అంతగా జెంట్స్లో ఉండదు. సో ఈక్యూ అంటే వాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు అంటే వాళ్ళ మీద ఎక్కువగా జరుగుతుంది.